ఇప్పుడు తీసుకోండి 5 నిమిషాలు నుంచి పెట్టి అలాగా మేము ఇంకా పక్కన అంటే ఇంకా అంటున్నారు. కానీ ఎక్కడ డిఎస్సీ కానీ కానిస్టేబుల్ కానీ ఏ ఉద్యోగం ఇవ్వాలి, ఒక వాలంటీర్ ఉద్యోగం తప్ప. అది కూడా 5,000 గౌరవ వేతనం అని చెప్పి అది కావాల్సిన వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఇష్టం చేస్తున్నారు. అదంతా పద్ధతి కాదు. ఓకే, మీకు గవర్నమెంట్ నుంచి న్యాయబద్ధంగా మీకు చదువుకున్న దానికి విద్యానికి సంబంధించి ఉద్యోగం వచ్చేటట్టు గవర్నమెంట్ చేస్తుంది. ఓకే, సో రేపొద్దున మీకు మెగా డిఎస్సీ కానీ రేపొద్దున వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అంటే ఒక్క ఓటు గాజుగ్లాస్కి ఒక్క ఓటు కమలానికి బాబుని మళ్ళీ రప్పిద్దాం, తెలుగుదేశానికి గెలిపిద్దాం. ఓకే, ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిద్దాం. ఓకే, సో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఓటేయండి. ఓకే, సో ఈసారి కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు. అమ్మా ఓటేయించాలి మాట. సో మీకు నేను మాటిస్తాను, మీకు రోడ్తో పాటు డ్రైనేజ్ చేసేస్తాను. మీకు ఈ వరద నుంచి కాపాడే పరంగా ఆ ఎడ్డుగట్టుని తీర్చిదిద్దాం. మీరు ఒక మాట గాజుగ్లాస్కి ఒక మాట ఒక ఓటు వింటారు. అలా అని మీరు మాట ఇవ్వండి, నేను రోడ్డు వేస్తాను మాటిస్తాను. ఓకే, దయచేసి చంద్రబాబు నాయుడు గారిని తప్పిద్దాం, రాష్ట్రాన్ని బాగుంటాం. ఓకే, ఓకే, ఇవన్నీ కూడా మీ ఇంట్లో వాళ్ళు ఫ్రీగా వచ్చే పడతాయి. 3 గ్యాస్ ఫ్రీగా ఇస్తాం, ఆడపిల్లలు భవిష్యత్తు ఇస్తాం. ఓకే, నెల పెన్షన్ ఇస్తాం. ఓకే, ఒక మాట నేను తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మాట్లాడగాను. ఆయన మనం చెప్తే కాదండి. సో మీరు గవర్నమెంట్ అనుకోండి, బాబు గారిని మళ్ళీ గెలిపించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావాలి. అందుకని మన ఇక్కడ లేని కాబట్టి ఇక్కడ జనసేనకి ఇచ్చారు కాబట్టి మనం బలపరిచిన జనసేన అభ్యర్థి నాయకులు గారికి గాజు గ్లాసు కమలం రెండింటి మీద కోట్ వేసి సెలెక్ట్ చేసి పెట్టండి. మీకు ఏం కావాలని నేను చేస్తాను. పరిధిలో నర్సాపురం మున్సిపాలిటీలో 2 మరియు 4వ వార్డులో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిని ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారికి, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బొప్పల శ్రీనివాస్ వర్మ గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ప్రజల్లో ఉన్న అసమ్మతి క్లియర్గా తెలుస్తుంది. ఈ గవర్నమెంట్ మారబోతుంది, ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉంది టైము. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈవేళ ఈ ప్రజల్లో ఉన్న నిరసన చూస్తుంటే కూటమికి 160 సీట్ల పైగా వచ్చే విధంగా ఉంది. వాళ్ళన్న ప్రజారంజకమైన పాలన అందించడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తులు. సో 2024లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని కొత్త పంతులు తొక్కిస్తుందనేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తుందని ఆశిస్తూ నర్సాపురం ప్రజలకు చేదోడు వాదోడిగా కోరల రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.